ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి పెద్ద ఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఈసారి ఏకంగా 30,000 మంది కార్పొరేట్ ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు రాయిటర్స్ ను ఉటంకిస్తూ మీడియా కథనాలు వెలువడుతున్నాయి. 2022 చివరి నుంచి దాదాపు 27,000 మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. ఈ క్రమంలో తాజా తొలగింపులు కంపెనీ చరిత్రలోనే అతిపెద్దది కానున్నట్లు తెలుస్తుంది. అమెజాన్లో దాదాపు 3,50,000 మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. ఇది ఆ కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో 10%. కంపెనీ ఖర్చులను తగ్గించుకోవడంలో భాగంగా ఈ తాజా లేఆఫ్ల నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అమెజాన్ గత 2 ఏళ్లుగా పరికరాలు, కమ్యూనికేషన్లు, పాడ్కాస్టింగ్తో సహా ఇతర విభాగాల్లోని ఉద్యోగులను తగ్గిస్తూ వచ్చింది. తాజా కోతలు కంపెనీలోని మానవ వనరులు, పరికరాలు, సేవల విభాగాలతో సహా మరికొన్ని ప్రభావితం కానున్నట్లు తెలుస్తుంది. ఈ తొలగింపు ఈమెయిల్కు సంబంధించి ఉద్యోగులతో ఎలా కమ్యూనికేట్ చేయాలనే విషయంపై ఆయా విభాగాల నిర్వాహకులకు కంపెనీ ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చింది. వచ్చే వారం దాదాపు 1000 మంది ఉద్యోగులకు ఈ తొలగింపు నోటీసులు అందే అవకాశం ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రభావితమైన ఉద్యోగులలో కంపెనీ ప్రధాన కార్యాలయమైన మిన్నియాపాలిస్లో పనిచేస్తున్న వారే ఎక్కువ మంది ఉన్నారని వెల్లడించారు. అమెజాన్ సీఈఓగా యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లేఆఫ్ల పర్వం కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఉన్నది ఏఏ శకం అని జెస్సీ పలుమార్లు పేర్కొన్నారు.